నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. ముఖ్యంగా హిందూ ధర్మం మూలాల్ని, హిందూ ధర్మ విశిష్టతని సామాన్య ప్రజలందరికీ తెలియజేస్తూ అన్య మతస్థులు జరుపుతున్న దాడుల్ని నిరోధించాలనే ఉద్దేశంతో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఏర్పడింది. ప్రస్తుతం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యంగా వేద వాంగ్మయాల్ని వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారాలకు సంబంధించి నిజానిజాల్ని సామాన్య ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది భారత్ టుడే. ప్రస్తుతం మనతో ఉన్నారు శివశక్తి సంస్థ వ్యవస్థాపకులు. ఇంతకుముందు క్రైస్తవం నుంచి హైందవంలోకి, క్రైస్తవానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకొని బైబిల్ను చదివి అందులోని లోపాలని గ్రహించి తర్వాత హైందవంలోకి తిరిగి వచ్చిన మన కరుణాకర్ సుగ్న గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. కరుణాకర్ సుగ్న గారు, చర్చకు స్వాగతం. ముందుగా కరుణాకర్ సుగ్న గారు, ఈ మధ్యకాలంలో అన్య మతస్థుల ప్రచారం విరివిగా జరుగుతోంది. హిందూ మతంపై, హిందూ ధర్మంపై ఇది ఒక దాడిగా భావించాలనే ఒక అభిప్రాయం చాలా వరకు వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికి సంబంధించి. హైందవ క్రైస్తవం అనే ఒక పుస్తకం కూడా ఈ మధ్య వెలువడింది. హైందవ క్రైస్తవం అనే పుస్తకం పట్ల మీ అభిప్రాయం ఏంటి? హైందవ క్రైస్తవం అనే పుస్తకానికి రచయిత రంజిత్ తోఫీర్. ఈ పుస్తకం గురించి తెలుసుకునే ముందు ఈ రంజిత్ తోఫీర్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన ఈ పుస్తకం వెనకాల రాశాడండి. ఒక 2 స్టేట్మెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. దైవభక్తి, దేశభక్తి సమపాలలో మేళవించిన కుటుంబంలో జన్మించి అని రాశాడు. ఈయనకి ఎంత దేశభక్తి ఉందో మీరు ఒకసారి చూస్తే ఫ్రంట్ పేజీలో, కవర్ పేజీలోనే భారత జాతీయ జెండాను అవమానించే విధంగా వెనకాల యేసు ఫోటో పెట్టాడు. అంటే ఒక మతానికి పరిమితం చేసే ప్రయత్నంగా కనపడుతుంది ఇది జాతీయ జెండాని. ఇది ఇతని దేశభక్తి. అలాగే ఇంకో స్టేట్మెంట్ చూస్తే, గుండెల నిండా సాటి మనిషి పట్ల ప్రేమ ఉందట ఈయనకి. అంటే ఈయనకి ఎంత సాటి మనిషి పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇంతకుముందు కూడా ఈ వీడియో ప్లే చేసాం, మరొకసారి చూద్దాం. సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రి. వారిని నష్టపరచండి తండ్రి, భయపెట్టండి. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మేము మాట్లాడినందుకు మాకు నష్టం కలిగిందని వారు తెలుసుకొని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. 2వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పినట్టు ప్రచండ కోపముతో దిగి వచ్చి యేసునాథ వారిని తల్లడిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. 2వ కీర్తన నెరవేర్చండి. ప్రచండ కోపంతో దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దేశములో, మా దేశంలో, ప్రపంచ దేశములన్నిటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్ల చేయండి. వడగండ్ల వాన కురియునుగాక, భూకంపములు వచ్చునుగాక, సువార్త విరోధుల శిబిరాలు కుప్పగూలిపోవునుగాక. ప్రభువా, మనుషులు ఏ పాటి వారు నాయన, నీవు దేవదేవునివి, దిగిరా తను. మేము ఒప్పుకోం, నువ్వు రాకపోతే మేము ఒప్పుకోం. మా ప్రాణాలు అడ్డుగా వేసి అడుగుతున్నాం, భారతదేశానికి దిగి రండి యేసయ్యా, నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్మల్ని తెలియపరచుకోవడానికి క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నాడు వచ్చావు యేసయ్యా. ఇప్పుడు క్రీస్తు శకము 2000 ఏళ్ళ నాడు రమ్ము తండ్రి. 4000 ఏళ్ళ కిందట వచ్చావు, వేదాలను నిన్ను గురించి రాయించావు. దాన్ని కాదంటున్న వాళ్ళను తల్లడిల్ల చేయడానికి మళ్ళీ వాళ్ళ దిగిరమ్ము చేస్తున్నాయినా, నీకు వందనాలు. అది చూశారు కదా, ఇది సాటి మనిషి పట్ల ఈయనకున్న ప్రేమ. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది ఇందులో. ఏంటంటే, అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ప్రస్తుత తరపు ధర్మోపదేశకుల్లో ఇంకెవరితోనూ పోల్చడానికి వీలు లేని విశిష్ట వ్యక్తి. ఇది మాత్రం చాలా స్పష్టంగా కరెక్ట్గా చెప్పారండి. ఈ తరం ధర్మ ప్రచారకుల్లో ఇంత కపటం ఉన్న వ్యక్తిని, ఇంత సొంత డబ్బా చెప్పుకుంటూ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికే వ్యక్తిని, ఇంత నయవంచన గల మనస్తత్వం అనే వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. ఎవరితోనూ పోల్చడం కూడా ఆ వ్యక్తి, ఇతన్ని, ఆ మాట మాత్రం చాలా కరెక్ట్గా చెప్పారు. రైట్. మీరేమో ఆయన ఇట్లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి అని చెప్తున్నారు. హైందవ క్రైస్తవం అనే పుస్తకం గురించి మీరు చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయంటున్నారు. రైట్, ఫైన్, ఓకే. కానీ అతను చెప్తున్న మాటల్ని కూడా ఒకసారి మళ్ళీ విందాం మనము. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే హిందూ ధర్మానికి సంబంధించి ఆయన చెప్పిన అంశాలు
కాదు అని నిరూపించగలిగితే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. The first book ever to be written on the face of earth, the first book ever to be written is Rig Veda. And Rig Veda and other 3 Vedas, Yajurveda, Samaveda, Adharvana Veda, all these 4 Vedas have abundant prophecies about Jesus Christ. I have read 4 Vedas for 60 times, and there are hundreds of shlokas telling that Jesus Christ only can give you the salvation. So God has specially guided me and helped me, enabled me to write that wonderful book called Haindava Christava. This is my challenge. ये मेरी चुनौती है. If anyone can prove that what I have written in this book is false, I become a Hindu. If they cannot prove this to be false, they must get ready to be baptized in the name of Jesus. చూశారు కదా, చర్చకు నేను సిద్ధం. హిందూ ధర్మ ప్రచారకులు ఎవరైనా సరే, ధర్మాన్ని పరిరక్షించాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అంశాల్లో ఆయన చెప్పిన అంశాల్లో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు నిరూపించవచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు అంత ఖచ్చితంగా చెబుతున్న ఆయన వ్యాఖ్యలు విన్నవాళ్ళు, సామాన్య ప్రజలు ఎవరైనా సరే నిజమే అనుకోవచ్చు కదా. చర్చకు రమ్మని మేము ఎన్నోసార్లు ఆహ్వానించాం. సత్యాన్వేషణ మండలి నుంచి పుట్టా సురేంద్రబాబు గారు ఎన్నోసార్లు ఆయన రిజిస్టర్ పోస్టులు చేశారు, ఎన్నోసార్లు ఆహ్వానించారు. నేను కూడా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చి రంజిత్ తోపులు గారిని చర్చకి ఆహ్వానించాం. ఇది ఇతనికి ఈ ఛాలెంజ్లో చేసినట్టు కెన్ ఎనీ వన్ కెన్ ప్రూవ్ ఇట్ ఫాల్స్ అంటున్నాడు. ఇతను నిజంగా ఛాలెంజ్ మీద నిలబడేవాడైతే మేము ఎప్పుడైతే ఆహ్వానించామో డేటు ప్లేస్ ఫిక్స్ చేయండి అని చెప్పాలి. కానీ ఎందుకు కుంటి సాకులు చెప్తే తప్పించుకుంటున్నాడు? అంటే ఈ ఛాలెంజ్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న అమాయక ప్రజల్ని వాళ్ళ ముందు ఒక కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు తప్ప నిజంగా అతనికి చర్చలకు వచ్చే ఉద్దేశం లేదు. ఇతను మాట్లాడే వీడియోలో కూడా తరచుగా ఎక్కువగా ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఉంటాడు. భువనస్య నాభిహి అంటే భూమండలంలో ఉన్న మధ్యప్రదేశంలో పుట్టిన వాడు, ఆయన ఇజ్రాయేల్లో పుట్టిన యేసు. దీని గురించి వేదాల్లో చెప్పారు, దీన్ని కాదని మీరు ఎలా చెప్తారు అని ఈ విషయాన్ని ఎక్కువగా లేవనెత్తు వచ్చాడు. ఇంతకుముందు మన ధర్మాచార్య ప్రతిష్ట నిర్వహించిన ఒక ఎపిసోడ్లో మురళీకృష్ణమాచార్యులు వారు పండితులు చాలా చక్కగా స్పష్టంగా దీన్ని ఖండించారు. బోనం అంటే భూమి కాదు, నాభి అంటే మధ్యప్రదేశం కాదు, అది ఉత్పత్తి స్థానం. అంటే ఈ బోనం విశ్వం యొక్క ఉత్పత్తి స్థానం ఏది అని చెప్పి ఋషి బ్రహ్మను అడుగుతున్నాడు. కానీ దాన్ని ఈయనేం చేశాడు, భూమి యొక్క మధ్యప్రదేశం ఏది అని అడుగుతున్నాడు అని చెప్పి వక్రీకరించాడు. ఎంత పెద్ద వక్రీకరణ ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఋషి స్వయంగా బ్రహ్మను అడుగుతున్నాడు అని చెప్పి సృష్టికర్త బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నిజంగా అక్కడ బ్రహ్మ అంటే ఎవరంటే యజ్ఞంలో 4 ఋత్వికులు ఉంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. వీళ్ళు 4 ఋత్వికులే. ఇందులో మిగిలిన 3 ఒక్కొక్క వేదం మీద నిష్ణాతులై ఉంటే ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు 4 వేదాల మీద నిష్ణాతులై ఉండి ఈ యజ్ఞాన్ని నడిపిస్తాడు. అతను బ్రహ్మస్థానం, అదొక స్థానంలో ఉన్న ఋత్విక్కు. ఆ బ్రహ్మని ఇక్కడ అధ్వర్యుడు అడుగుతున్నాడు. ఇక్కడ బ్రహ్మ అనగానే తీసుకెళ్లి సృష్టికర్త బ్రహ్మ అంటున్నాడు. అంటే ఈయనకి యజ్ఞవాటిక గురించి ప్రాథమిక జ్ఞానం కానీ కనీస అవగాహన లేకుండా వేదాల మీద పుస్తకాలు రాసేసాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులోనే 59వ శ్లోకంలో 2 ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పాడు. ఒకటి భువనం యొక్క మధ్యప్రదేశం ఏది, 2 సూర్యుడి యొక్క ఉత్పత్తి స్థానం ఏది అని చెప్పి 2 ప్రశ్నలు ఉన్నాయని చెప్పాడు. నిజానికి అక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. 4 ప్రశ్నల్లో 6 అంశాల గురించి అడిగారు. భువనం యొక్క ఉత్పత్తి స్థానం ఏది, దివి, అంతరిక్షము, పృథ్వీ యొక్క ఉత్పత్తి స్థానం ఏది, సూర్యుడి యొక్క ఉత్పత్తి స్థానం ఏది, చంద్రుడి యొక్క ఉత్పత్తి స్థానం ఏది, ఇలా 6 అంశాల గురించి అడిగి 4 ప్రశ్నల్లో అడిగారు. కానీ ఇవన్నీ దాచేసి ఈయన భూమి యొక్క మధ్యప్రదేశాన్ని, సూర్యుడి యొక్క ఉత్పత్తి స్థానాన్ని అడిగారు అని చెప్పి 2 ప్రశ్నలే చెప్తున్నాడు. అంటే ఇది కావాలని ఇది పథకం ప్రకారం చేస్తున్న కుట్రలా స్పష్టంగా కనపడుతుంది. అయితే మీరు అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి సమాధానం వస్తుంది, ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది? చర్చకు మేము సిద్ధమని లేదా మేము చర్చించడానికి మేము వస్తున్నాం అన్నప్పుడు ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది? ఆయన ఒక రీజన్ కాదండి, ఒక రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఒకసారేమో నా స్థాయికి తగిన వాళ్ళు కావాలంటాడు, ఇంకోసారేమో నాకు సమయం లేదంటాడు. సమయం లేదన్నవాడు గంటలు చెప్పి వీడియో ముందు వచ్చి అది ఇది అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ వీళ్ళతో కాలక్షేపం చేస్తాడు తప్ప చర్చలకు వస్తే సరిపోతుంది కదా. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అండి, ఒకటి కాదు, ఒక స్టాండ్ మీద లేడు. అంటే ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు తప్ప నిజంగా ఆయనకు పుస్తకం మీదగా నమ్మకం ఉన్నా వెంటనే చర్చలకు వచ్చేవాడు. ఇలా ఇప్పుడు ఈ భువనస్య నాభిహి ఎలా డొల్లతనం అయితే బయటపడిందో ఈ పుస్తకంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి, డొల్లతనం ఉందని ఆయనకి తెలుసు. అందుకే ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తూ దాన్ని తప్పించుకునే ప్రయత్నమే తప్ప ఆయన నిజంగా చర్చలకు వచ్చే ఉద్దేశం లేదు. మీరు వేద మంత్రాన్ని ఉటంకిస్తూ ఏదైతే మీరు భువనస్య నాభిహి ఆ అంశం గురించి చెప్పారు, అది అసలేంటి, వారు ఎలా ప్రచారం చేస్తున్నారని,
అంతేకాదు కొంతమంది మహాపురుషులకు సంబంధించి లైక్ వివేకానందుడి కొటేషన్స్ ని కూడా ఆయన ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా పరబ్రహ్మ తత్వమును మనకు ఎరింగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యాను అంటున్నారు. ఇందులో కూడా మీకు భేదాభిప్రాయం ఉందా? ఈయన వివేకానందుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, మళ్ళీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాడు, నేను వేదాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటే నాకు నిజంగా వేదాల మీద నమ్మకం లేదు కానీ అన్నట్టుగా మాట్లాడుతూ, వేదాలని హిందువులు నమ్ముతున్నారు కనుక వారు నమ్మే గ్రంథాల్లో యేసు ఉన్నాడు అని చెప్తే వాళ్ళు యేసు దగ్గరకు వస్తారు, అందుకే నేను వేదాల గురించి చెప్తున్నాను తప్ప నిజంగా వేదాల గురించి వెళ్ళడం నాకు అంత ఆసక్తి లేదు, అవి బైబిల్ కన్నా గొప్పవే కావని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వివేకానందుడి దగ్గర కూడా ఎందుకు వెళ్ళాడంటే, హిందువుల ఆరాధ్యభావంతో గౌరవించే ఒక వ్యక్తి యేసు గురించి చెప్పాడు అంటే కొంతమంది అయినా తన వల్ల పడబోతారా అని ఒక ఎత్తుగడతో వివేకానందుడు కూడా తన ఎత్తుగడలో ఒక భాగంగా ఉపయోగించుకున్నాడు తప్ప నిజంగా ఆయన ఏం చెప్పాడంటే, ఉత్తేజిత ప్రసంగాలు అనే ఒక పుస్తకంలో ఉంటుంది, ఒకసారి మీకు చదివినిపిస్తాను. అది అక్కడ స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగం అయిన తర్వాత సహస్రదీపం అనే ఒక ఐలాండ్లో కొన్ని రోజుల పాటు ప్రసంగాలు చేశారు. అక్కడ కొంతమంది క్రైస్తవ శిష్యులు కొంతమంది వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రసంగం అనమాట ఇది. విశ్వమంతా ప్రతిబింబించే పరబ్రహ్మమనే మనం ప్రకృతి అంటున్నాము. శబ్దం 2 విధాలుగా వ్యక్తమవుతుంది. మొదటిది ప్రకృతి రూపంలోను, రెండోది అవతారమూర్తులైన కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, రామకృష్ణులు మొదలైన అవతారమూర్తుల రూపంలోనూ తెలియబడుతుంది. అయితే ఈ అవతారమూర్తులను మనం తెలుసుకోగలం కానీ పరబ్రహ్మతత్వమును తెలుసుకోలేము. ఇది దీని నుంచి తీసుకుని ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందులో ఎక్కడైనా అసలు ఓంకారం ప్రస్తావన ఉందా? ఓంకారం ప్రస్తావనే లేదు. ఓంకారమే క్రీస్తు అవడం ఏంటి? ఇక్కడ శబ్దం 2 రకాలుగా వ్యక్తమవుతుంది. ఒకటి ప్రకృతి రూపంలోనూ, 2 అవతారమూర్తులు. అంటే అవతారమూర్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ రూపంలోనూ శబ్దం వ్యక్తమవుతుందని చెప్పాడు. అందులో క్రీస్తు కూడా అవతారమూర్తి అని చెప్పాడు. మీకు తెలిసిన ప్రకారం వివేకానందుడికి క్రీస్తు పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి? వివేకానందుడు అద్వైత సిద్ధాంతానికి చెందిన వ్యక్తి. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఎక్కువ. అందులో భాగంగా క్రీస్తు ఒక్కడే దేవుడు, లేదా ఒక వ్యక్తి ఒక పదార్థం మాత్రమే మనం ఆశ్రయించాలి, నమ్మాలి అనే తత్వం కాదు. నీలో ఉన్న ఆత్మే దేవుడు, నీలో ఉన్న దేవదేవుని గ్రహించే వరకు నీకు ముక్తి లేదు అని చెప్తాడు. నువ్వే పరబ్రహ్మం, నువ్వే బ్రహ్మం అని కూడా చెప్పాడు. అలాగే ఒక చోట చూస్తే చీమకు బ్రహ్మకు వ్యత్యాసం లేదని గ్రహించు. చీమకి బ్రహ్మకి వ్యత్యాసం లేదు. ఇందు ఒకటి అల్పమని మరి ఒకటి అధికమని ఏమీ తేడా లేదు. ప్రతి కీటకము యేసు ప్రభువుకి సోదరుడే. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు మరి ఈ రంజిత్ తోఫిరు ప్రతి కీటకము యేసు ప్రభువుకి సోదరుడే స్వామి వివేకానంద అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలడు ఆ పుస్తకంలో. ఎందుకంటే వివేకానందుడిని ప్రామాణికంగా అంగీకరించాడు కాబట్టి. వివేకానందుడిని అంగీకరించినప్పుడు వివేకానందుడు యేసు గురించి చెప్పిన ప్రతి స్టేట్మెంట్ ఈయన కోట్ చేయాలి కదా. అవును. ఇంకొక సందర్భం చూస్తే, జీసస్ జన్మించకుండా ఉంటే మానవ జాతికి తరుణోపాయం ఉండేది కాదని భావించడం మహాపరాధం. ఓకే, చాలా క్లియర్గా చెప్పాడు. క్రీస్తులు బుద్ధులు కూడా ఈ ఆత్మసాగరంలోని వీచికలు మాత్రమే. నీలోని పరమాత్మకు తప్ప దేనికి ప్రాణమిల్లకు. నీకు నీవే సాక్షాత్తు ఆ దేవదేవుడు గ్రహించే వరకు నీకు ముక్తి లేదు. ఇక్కడ క్రీస్తులు బుద్ధులు అంటే ఒక క్రీస్తు కాదు, క్రీస్తు లాంటి వ్యక్తులు అనేకులు ఉన్నారు, బుద్ధుడు లాంటి వ్యక్తులు అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మసాగరంలో నీకు వీచికలు. ఒక క్రీస్తుని మాత్రమే మానవ జాతికి తరుణోపాయం ఉండదు క్రీస్తు జన్మించకుండా ఉంటే అని తలంచడమే మహాపరాధం అని చెప్పాడు. ఇంకా చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్మెంట్స్ మీకు చదివి చెప్తాను. ఒక పాత్రలో నీరు సలసలా కాగడం మొదలు పెడితే బుడగలు వస్తాయి. బుద్ధుడు క్రీస్తు అనేవారు ఈ లోకం వెలువరించబడ్డ అతిపెద్ద బుడగలు. కాగా మోసేస్ ఒక చిన్న బుడగ, ఇలా ఎన్నో బుడగలు. అయితే ఏదో ఒక నాటికి అన్ని బుడగలు నిష్క్రమిస్తాయి. సరిపోయింది కదా. అంటే యేసుక్రీస్తు ఒక బుడగ, యేసు లాంటి బుడగలు అనేకం వచ్చాయి, వెళ్ళిపోతాయి, నిష్క్రమిస్తాయి అని చెప్పాడు. ఇంకా శీలం ప్రధానంగా చూస్తే బుద్ధుని వంటి వారిని ఈ ప్రపంచం ఇంతవరకు చూసి ఉండలేదు. అతని తర్వాత పేర్కొనబడ్డవాడు క్రీస్తు. శీలం ప్రధానంగా చూస్తే బుద్ధుడు టాప్లో ఉన్నాడు, అతని తర్వాత క్రీస్తు అని చెప్పాడు. ఇతను రంజిత్ తోఫిర్ ఒక సందర్భంలో బుద్ధుడిని కించపరిచిలా మాట్లాడాడు. బుద్ధుడు దైవద్రోహి అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. అంటే మరి ఇక్కడ క్రీస్తు కన్నా బుద్ధుడు పై స్థాయిలో ఉన్నాడని వివేకానందుడు చెప్తున్నాడు. మరి ఈయన చెప్పిన ప్రకారం బుద్ధుడు ఒక దైవద్రోహి అయితే మరి అతన్ని మించిన దైవద్రోహి అనే అర్థం వస్తుంది అక్కడ యేసు, ఎందుకంటే బుద్ధుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు కనుక. ఇంకొక సందర్భంలో కూడా స్వీయ ధర్మాన్ని పూర్తిగా అవలంబించనందున, స్త్రీకి పురుషునితో సమానమైన ప్రతిపత్తి ఇవ్వనందున జీసస్ అపరిపూర్ణుడు. అతని కొరకు స్త్రీలు చేయగలిగిందంతా చేసినా అతను యూదుల ఆచారానికే కట్టుబడి ఒక స్త్రీనైనా శిష్యురాలిగా స్వీకరించలేదు. అంటే స్టేట్మెంట్స్ ఇవన్నీ. యేసులో స్త్రీపై వివక్ష ఉంది, స్త్రీలంటే చిన్న చూపు ఉందని చెప్పి, అంటే యేసులో ఉన్న బలహీనతలు సుగుణాలు అన్నీ చెప్పాడు. ఆయన పక్షపాతంగా చెప్పలేదు. ఒక వ్యక్తిలో మంచి గుణాలు ఉంటే ప్రమాణం ఏంటి?
వివేకానంద చెప్పాడు, అతను చెప్పింది అబద్ధమైనప్పుడు ఇది నిజం అని చెప్పడానికి ప్రమాణం ఏమైనా ఉందా? ఉత్తేజిత ప్రసంగాలు అనే పుస్తకంలో ఉందండి, రామకృష్ణ మఠం వాళ్ళు ముద్రించారు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్నాయి, మీ కాలం పేజీ నెంబర్స్ కూడా ఇస్తాను. ఓకే, సరే. మీరు చెప్తున్నట్టుగా వివేకానందుడి అభిప్రాయాలు అనేకం ఉన్నాయి క్రీస్తుకి సంబంధించి అంటున్నారు. హైందవ క్రైస్తవం అనే మాట ఆయన యూజ్ చేసిన పదమే. నేను ఆ బుక్ పేరే హైందవ క్రైస్తవం. హిందువులు క్రైస్తవులు సమానం అనే ఒక భావన అందులో ఉంది అని ఎందుకు అనుకోకూడదు? హిందువులు క్రైస్తవులు సమానం అనే భావన ఆయన వ్యాప్తి చేయాలి అనుకుంటే వేదాల్లో ఉన్న ఈశ్వరుని ఆయన ఎందుకు అంగీకరించట్లేదు? వాళ్ళ యేసు దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు? ఈయన ఒక వీడియోలో చెప్తాడు, ఇస్లాం వక్తలు ఈయన్ని ఒక చర్చికి పిలిచారు. మీ బైబిల్లో ఉన్న యెహోవానే మా ఖురాన్లో ఉన్న అల్లా, ఆయన లక్షణాలు ఈయన లక్షణాలు ఒకటే, మేము ప్రూవ్ చేస్తామని చెప్పి రంజిత్ తోఫీని చర్చికి పిలిచారు. నిజంగా చూస్తే కూడా బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఖురాన్లో ఉన్న ప్రవక్తలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటారు. బైబిల్లో ఉన్న దేవుని లక్షణాలు ఖురాన్లో ఉన్న దేవుని లక్షణాలు కూడా దాదాపుగా ఒకటిగానే ఉంటాయి. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, లక్షణాలు ఒకటైనంత మాత్రం నేను ఒప్పుకోను బాబు, ప్రవక్తలు ఒకటైన మాత్రం నేను ఒప్పుకోను బాబు, మా ప్రవక్తలు చెప్పిన పేరు యెహోవా, వాళ్ళు అల్లా అనే పేరు చెప్పలేదు అసలు. వాళ్ళు పేరు చెప్తే అప్పుడు నేను నమ్ముతాను, కానీ యెహోవా అని చెప్పినప్పుడు నేను అల్లాని ఎందుకు నమ్మాలి? మీ పేరు మా బైబిల్లో లేదు అని చెప్పాడు. ఇదే ఇంతకుముందు స్వామి పరిపూర్ణానంద స్వామి వారు ఏం చెప్పారు, సంస్కృతంలో యేసు అల్లా అనే పేర్లు ఉండవు, ఇవి ఎవరైనా ఉన్నాయి అని చెప్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే, దానికి ఈయన ఏం చెప్పాడు, పేర్లు ఉన్నాయని నేను చెప్పట్లేదు, లక్షణాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను, పేరు ఉందని చెప్పి నేను ఇప్పుడు చెప్పాను అన్నాడు. అంటే హైందవ లక్షణాలు కావాలి, ఒక చోట పేరు కావాలి. కుయుక్తి ఇది. అంటే హైందవ గ్రంథాల్లో మాత్రం మా యేసు పేరు లేదు కానీ లక్షణాలు ఉన్నాయని మేము చెప్తున్నాం, మీరు నమ్మండి అంటున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఖురాన్లో ఉన్న దేవుడి లక్షణాలే, రెండు ఈక్వల్లే. మరి మీరు ఖురాన్ అల్లాని అంగీకరించడం ఇక ఇస్లాం వక్తలు అంటుంటే లక్షణాలు ఉన్నా మేము ఒప్పుకో, మాకు పేరు కావాలి, పేరు చూపించండి అంటున్నాడు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం ఈ రంజిత్ తోఫీ మనస్తత్వం. వివేకానందుడు ఇంకొక సందర్భంలో బైబిల్ ప్రచారకుల మీద తన అభిప్రాయాన్ని చెప్పాడు. అందులో ఇలా చెప్తున్నాడు, మా ఆలయాలకు మా మతాన్ని నిరసించి దూషించడానికి మీరు ఒక దేవాలయం వద్దకు వచ్చి, ఓ విగ్రహారాధికులారా మీరంతా నరకానికి వెళ్తారని ప్రకటిస్తారు, కానీ హిందువులు శాంత స్వభావులు కాబట్టి నవ్వుతూ ఈ మూర్ఖులు వాగితే మనకేమిటి అనుకుంటూ వెళ్ళిపోతారు. దోషను నేర్పే మీ పోకడలను మేము రవ్వంత విమర్శించగానే మీరు చేసే గందరగోళం గగ్గోలు చెప్పనలవి కాదు, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, మా జీవిత విధానం మాకు తృప్తికరంగా ఉంది. ఒక్క విషయంలో మీ స్థితి కంటే మాది మేలనటం నిస్సంశయం, హేతు విమర్శ చేయక మానవుడు పాపి అనే ఘోర వికృత సిద్ధాంతాన్ని మా బిడ్డలకెన్నడూ మేము బోధించాం. అసలు బైబిల్ మూల విశ్వాసం ఇది, పుట్టుకతోనే మనిషి పాపి అని. ఆ మూల విశ్వాసాన్ని అది ఘోర వికృత సిద్ధాంతం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు వివేకానందుడు. భారతీయులందరూ లేచి హిందూ మహాసముద్రపు అడుగున ఉన్న బురదనంతా తీసి పాశ్చాత్యుల మీద పడేసినా అది మీరు మా పట్ట సల్పుతున్న ఘోర కృత్యాల్లో సహస్రాంశానికైనా సరిరాదు. అంటే ఇక్కడ బైబిల్ పాశ్చాత్యులు అంటే బైబిల్ ప్రచారకులు అని అర్థం. ఇప్పుడు బైబిల్ ప్రచారకులు ఎవరు? ఇలా దుష్ప్రచారం చేసే రంజిత్ తోఫీర్ లాంటి వాళ్ళందరూ. ఇప్పుడు ఈ బురదంతా తీసుకెళ్లి రంజిత్ తోఫీర్ మీద వేసినా కూడా అతను చేసిన ఘోర కృత్యాల్లో సహస్రాంశానికి కూడా సరిరాదు అని చెప్పి వివేకానంద స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఒక మత ప్రచారకుడిని మీ దేశానికి ఎన్నడైనా పంపి ఎరుగుదమా? ఎన్ని శ్రీరంగ నీతులు పలికినా మీరు మీ మత వ్యాప్తికి చేసిన విధానం ఎలాంటిది? కత్తి దూయనిదే, రక్తపాతం గావించనిదే ఏ దేశంలో మీ క్రైస్తవ మతం వ్యాపించిందో చెప్పండి. క్రైస్తవ మతం ఎలా వ్యాపించింది కత్తి దూయకుండా? అంటే క్రైస్తవ మతం మీద, బైబిల్ మీద వివేకానందుడు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. యేసు మీద కూడా కొన్ని చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. యేసుని ఎక్కడా కూడా దేవుడు అని చెప్పలేదు ఆయన. యేసు దేవుడైతే నువ్వు దేవుడివే, పరబ్రహ్మమే. ఇంకొక చోట నీ యేసులాగా నీ తండ్రిని చూడాలి అంటే నువ్వు కూడా ఎదగాలంటాడు. తండ్రి అంటే దేవుడు. యేసు తన తండ్రిని ఎలా చూడగలుగుతున్నాడో నువ్వు కూడా ఆ దేవుడిని చూడగలగాలి. అంటే నువ్వు కూడా బంధ విముక్తుడు అయితేనే నువ్వు కూడా ఆ దేవుడిని చూడగలుగుతావు అంటాడు. అంటే యేసు దేవుడు కాదని చెప్పినట్టు చెప్తున్నారు అని మీరు అంటున్నారు. వివేకానందుడిని కోట్ చేస్తూ ఆయన చెప్పిన ఆ స్టేట్మెంట్ని వక్రీకరించారని చెప్తూ ఉన్నారు. సరే, ప్రమాణం ఇది అని ఎలా ప్రూవ్ చేయదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకుముందే చెప్పినట్టుగా వివేకానందుడు చెప్పానంటే కొంతమంది అయినా తన మాటలు నమ్మే అవకాశం ఉంటుంది అని ఆయన ఉద్దేశం తప్ప అసలు నిజంగా వివేకానందుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకటి. రెండు, వివేకానందుడు యేసు గురించి చాలా క్లియర్గా ఆయన ఉన్న బలహీనతలు చాలా క్లియర్గా చెప్పాడు. అవి చెప్పినప్పుడు ఇవి కూడా చెప్పండి, అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. ఆయన ఒక స్టేట్మెంట్లో కొంత భాగాన్ని తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వక్రీకరణలు చేసి పెట్టేసి ఆయన చేసిన మిగిలిన ప్రకటనల్ని పక్కన పెట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా.
ఆయన చేసిన ప్రకటనలన్నింటినీ కూడా వివేకానందుడు యేసు గురించి చేసిన స్టేట్మెంట్స్ అని చెప్పి మీరు ఇవ్వండి. ఎందుకంటే వివేకానంద ప్రామాణికంగా మీరు ఒప్పుకున్నారు కనుక మీరు బైబిల్లో ఏముందో చెప్పండి. ఫస్ట్ బైబిల్ కాదని వేదాల దగ్గరకు వచ్చారు, వేదాలు నెక్స్ట్ వచ్చినప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు, వేదాల్లో ఉన్నది చెప్పడం లేదు. రెండు, మళ్ళీ వివేకానందుడు లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు కనుక అతను వచ్చి చర్చకు వచ్చి అది సత్యం అయితే సత్యం అని నిరూపించి, లేదా అసత్యం అయితే అసత్యం నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. అంత పొరుగు అంతా పోయిన తర్వాత ఒప్పుకున్నా ప్రయోజనం లేదు. సరే, హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా ఆయనకు అర్థమైన రీతిలో తను రాశాడు అని వదిలేయడానికి వీల్లేదా? దీనికి సంబంధించి ఒక సంఘటితంగా ఒక పోరాడాల్సిన అవసరం ఇప్పుడు కనబడుతోందా? ఇప్పుడు అజ్ఞానంతో రాశాడు అనటానికి లేదండి. ఎందుకంటే అసలు హిందూ ధర్మం లేదా క్రైస్తవ మతం, ఇస్లాం మతం యొక్క ఈ బేసిక్ స్ట్రక్చర్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణ ఒక 4 అంశాలు చెప్తాను మీకు. హిందూ ధర్మాల్లో ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుడు ముగ్గురు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేవాళ్ళు కాదు, నిత్యులు, శాశ్వతులు. కానీ బైబిల్లో శూన్యం నుంచి సృష్టి ఉద్భవించింది, సృష్టిని తయారు చేశాడు. 1. 2, ఈ సృష్టి క్రమం కూడా ఏదో మొదటిసారి చివరిసారి కాదు. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం సృష్టి స్థితి లయాలు పరంపరగా కొనసాగుతూ వచ్చాయి. ఇంతకుముందు అనేక సార్లు జరిగాయి, ఇప్పుడు జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ బైబిల్ ఖురాన్ల ప్రకారం ఈ సృష్టి చేయటం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. 3వ అంశం తీసుకుంటే భారతీయ ధార్మిక గ్రంథాలన్నీ కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయి, పూర్వజన్మల్ని పునర్జన్మల్ని అనుసరిస్తాయి. కానీ బైబిల్లో పూర్వజన్మలు లేవు, పునర్జన్మలు లేవు. సృష్టి మొట్టమొదటిలో చనిపోయిన మానవుడి దగ్గర నుంచి సృష్టి చివరిలో చనిపోయిన మానవుడి వరకు వీళ్ళందరూ కూడా తీర్పు దినం దాకా వెయిట్ చేయాల్సిందే. తీర్పు దినం రోజు సమావేశపరిచి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దేవుని నమ్మిన వాడిని స్వర్గానికి, నమ్మని వాడిని నరకానికి పంపిస్తారు. తప్ప వీళ్ళు పూర్వజన్మలు పునర్జన్మలు లేవు. ఓకే. 4వ అంశం ఏంటంటే హిందూ ధర్మ గ్రంథాల్లో స్వర్గ నరకాలు శాశ్వతాలు కావు. ఇందులో జీవుడు చేసుకున్న కర్మ ఫలితాల ద్వారా స్వర్గం లేదా నరకం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలోకి వస్తారు. కానీ బైబిల్ ఖురాన్ల ప్రకారం స్వర్గం నరకం శాశ్వతం. ఇంకొక అంశం ఏంటంటే హిందూ గ్రంథాల్లో మనిషితో పాటు అన్ని జీవుల్లోనే ఆత్మ ఉంటుంది. కానీ బైబిల్ ఖురాన్లో ఒక్క మనిషిలోనే ఆత్మ ఉంటుంది. ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇవన్నీ ఒకటే, హిందూ గ్రంథం ఒకటే, హిందూ గ్రంథాలు బైబిల్ ఖురాన్లు అన్నీ చెప్పేది ఒక దేవుడినే, అన్నిటిలో ఉంది, అంతా సారమంతా ఒకటే అని చెప్పారంటే దానికి 2 కారణాలు. 1, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు లేదా భ్రమలో ఉన్నారు అని అనుకోవాలి. 2, కావాలని వక్రీకరణలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేస్తున్నారు అని అనుకోవాలి. ఈ 2 ప్రమాదకరమే. కానీ మొదటి దానికన్నా కూడా రెండోది ఇంకా చాలా పెద్ద ప్రమాదకరం. ఇప్పుడు ఈ రంజిత్ తోఫీర్ లాంటి వాళ్ళు, ఈ రంజిత్ తోఫీర్ ఒక్కడే కాదు, ఇంకా చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇలా చీమల పుట్ల పుట్టుకొస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం ఇదంతా. ఇటువంటి వాటి వల్ల హిందూ ధర్మానికి ఎటువంటి నష్టం వాటిల్లుతుందని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్తులో శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, మత యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది, మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఎలా అంటే మనకు చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి, మత యుద్ధాలు జరిగిన సంఘటనలు. ఇప్పుడు బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్లో బైబిల్ దేవుని నమ్మని వాళ్ళని చంపండి అనే సిద్ధాంతం, ఫిలాసఫీ ఉంది. కానీ అది పాత నిబంధన కొట్టివేయబడింది ఇశ్రాయేలీల కోసం, ఇప్పుడు నూతన నిబంధన అని చెప్పి ప్రచారం చేస్తారు. ఇది ఇప్పుడు వీళ్ళు మైనారిటీస్గా ఉన్నారు కనుక అలా ప్రచారం చేస్తున్నారు. అదే ఒక మెజారిటీ స్థాయి లేదా ఈక్వల్ స్థాయికి వచ్చిన తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ అమలు చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్ మెజారిటీ అయిన రాష్ట్రాల్లో, నాగాలాండ్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో హిందువులకి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రైట్. సామాన్య ప్రజలు సమాయత్తం అవ్వాలి, చైతన్యం రావాలి వాళ్ళలో అని మీరు చెప్తున్నారు. రైట్, ఓకే. ఇదే హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని రచించిన రంజిత్ ఓఫిర్కి ఈ చర్చా వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ తరపు నుంచి 4 వేదాలలో నుంచి నిష్ణాతులైన పండితులు సిద్ధంగా ఉన్నారు. రంజిత్ ఓఫిర్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, నైతిక విలువలున్నా, సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం ఏమాత్రం ఉన్నా కూడా బహిరంగ చర్చకు వచ్చి ఈ పుస్తకం మీద చర్చకు సిద్ధపడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ సుగ్న గారు. మీరు కూడా ఆ చర్చకు ఆహ్వానిస్తూ ఉన్నారు. దాన్ని రంజిత్ ఓఫిర్ ఎలా తీసుకుంటారనేది మనం చూద్దాం. అయితే వారికి ఒకే ఒక్క సూటి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఒకవేళ వేదాల్లో
యేసు గురించిన ప్రస్తావన ఉంటే గనక హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో మీరు చెప్పినట్టుగా నిజంగా వేదాల్లో క్రీస్తు ప్రస్తావన ఉంది. క్రీస్తు గురించి వేదాలు కూడా గొప్పగా అభివర్ణించాయి అని మీరు చెబితే గనక ఇదే అంశాన్ని మీ పోప్ జాన్ పాల్ దగ్గర లేదా వారి ద్వారా ఒక ప్రకటన వెలువడించగలుగుతారా? సరే, నిజంగా వేదాల్లో క్రీస్తు ప్రస్తావన ఉంది అన్న విషయాన్ని, వేదాలు అంతా గొప్పవి అని పోప్ ప్రకటించగలడా? ఆ అంశం గురించి కూడా ఒక చిన్న వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అండ్ ఎవరైనప్పటికీ కూడా సామాన్య ప్రజలకు ధర్మాచార్య ప్రతిష్టాన్ తరపు నుంచి చెప్పేది ఒకే ఒకటి, వేదాలకు సంబంధించి లేదా ఇంకో అంశాల గురించి పురాణాలు ఇతిహాసాలని వక్రీకరిస్తూ అనేక రకాలుగా భాష్యాలు చెబుతూ అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో కొంతవరకు సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. మనందరం చైతన్యం తెచ్చుకొని ఇప్పుడు ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు నిలదీయాల్సిన బాధ్యత కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించాలని కోరుతూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.